ప్రధానుడా, అనుదినము నన్ను నడిపిన నా ప్రధాన యాజకుడా. అందదులే నా ఊహకు నీ పరలోక ప్రణాళికలు, అంతము వరకు నీ కృపతో నన్ను నడుపుము నా కాపరిగా. అంతము వరకు నీ కృపతో నన్ను కాయుము నా కాపరిగా. కోరుకుంటివా యేసయ్యా ఈ పురుగును నీ సుతునిగా, ఏర్పరచుకుంటివా నా దేవా నన్ను నీ దాసునిగా. చేసుకుంటివా ఈ అల్పుడను నీ ముద్రపు ఉంగరముగా. చేసేదనయ్యా నిరంతరము నీ నామస్తుతి యాగము. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపపు ఊబిలోనే బంధితుడనై ఉండగా నీవు చూసినావయ్యా. చీకటి లోయలోనే గ్రుడ్డివాడనై పడుండగా నన్ను ప్రేమించినావయ్యా. పాపపు ఊబిలోనే బంధితుడనై ఉండగా నీవు చూసినావయ్యా. చీకటి లోయలోనే క్రుడ్డివాడనై పడుండగా నన్ను ప్రేమించినావయ్యా. ప్రేమతో నన్ను వెదకుచూ పడియున్న నా చోటికి నీవు చేరావయ్యా. ప్రేమతో నన్ను వెదకుచూ పడియున్న నా చోటికి నీవు చేరావయ్యా. సిలువలో నాకై శ్రమనోది రక్తమును చిందించిన గొప్ప ప్రేమ నీదయా. సిలువలో నాకై శ్రమనోది రక్తమును చిందించిన గొప్ప ప్రేమ నీదయా. కోరుకుంటివా యేసయ్యా ఈ పురుగును నీ సుతునిగా, ఏర్పరచుకుంటివా నా దేవా నన్ను నీ దాసునిగా. చేసుకుంటివా ఈ అల్పుడను నీ ముద్రపు ఉంగరముగా. చేసేదనయ్యా నిరంతరము నీ నామస్తుతి యాగము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 22-23. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వినికి కట్టి విని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడ తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. చాలండి, ఇంతవరకు చాలు. దయచేసి ప్రభు ఈ మాటలు దీవించినట్లుగా మనం ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. నేను మరలా చెప్తున్నాను, మోకరించగల వారందరూ
ఒక నిమిషం మోకరించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు మాకు మహిమగా ఉన్నదులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మధ్యలో నివసించే దేవుడు ఉన్నదులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తిరిగి తండ్రి సమయంలో మీ నామను చదివిన లేఖన భాగాలు మా అందరి కొరకై ఆస్వాదించండి. ఇక్కడ చేరిన వారైతేనేమి, ఆన్లైన్లో వినేవారైతేనేమి, భవిష్యత్తులో ఈ వర్తమానం వినేవారైతేనేమి, ప్రతి ఒక్కరూ ఆత్మికంగా దీవించబడి బలపరచబడి మీ మహిమగల ప్రత్యక్షత కొరకై సిద్ధపరచమని ప్రార్థిస్తూ, బలహీన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మిక అభిషేకము నా మీద ఉంచి మరుగుపరిచి మీ వాక్కులు బయలుపరిచి ప్రతి బిడ్డలు, చిన్నలు, యవనులు, పెద్దలు అందరిలో కూడా మీ ఆత్మ కార్యం జరిగించి మహిమ పొందమని శత్రుకి లాయపరుస్తూ రక్తప్రోక్షణ అప్పగిస్తూ మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మంచిది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? రిసెప్షన్లో ఉన్నాం. తండ్రి ఇంటిలో ఆ తండ్రి ప్రేమ, అబ్బో ఎంత ప్రేమ! ఒక తిట్టు లేదు, ఒక కొట్టు లేదు కదా. ఒక తిట్టు లేదు, ఒక కొట్టు లేదు. నిజంగా ఆ తండ్రి ప్రేమే ఊహకు అందదు. కొంతమంది అడుగుతున్నారు, రిసెప్షన్ మాకు డిన్నర్ ఎప్పుడు అంటున్నారు. అంటే కొంచెం ముందు ఉంది కదా, అది కొంచెం టైం పడుతుంది. దేవుడు తన చిత్తములో ఏ మాటలైతే మనకి ఇస్తాడో వాటిని మనం ధ్యానం చేస్తే మనకు ఆత్మీయ క్షేమాబ్ది కలుగుతుంది పిల్లరా. కాబట్టి ఈ సమయంలో తండ్రి ఇంటిలో కుమారుడికి ఇవ్వబడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవం ఏంటంటే ప్రశస్త వస్త్రము అనేటువంటి ఒక మాట మనం చూస్తున్నాం. ఈ వస్త్రాల గురించి మనం కొంచెం పక్కకు వచ్చి, ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి వస్త్రాలు ఏంటి, రక్షణ వస్త్రాలు ఏంటి, క్రైస్తవ జీవిత వస్త్రాలు ఏంటి, సైనికుని వస్త్రాలు ఏంటి అంటూ మనం ఏమని జ్ఞాపకం చేసుకున్నామంటే, తండ్రి ఇంటిలో ఇవ్వబడినటువంటి ప్రశస్త వస్త్రము అనేటటువంటి భాగములో ఒక దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా మనం కలిగినటువంటి వస్త్రాల గురించి తలపోసుకోవడం, ధ్యానం చేయడం, అది మనకెంతో దీవెనకరమైందని చెప్పడంలో సందేహం లేదు. ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అందులో పెళ్లి వస్త్రాల గురించి కొన్ని విషయాలు మాట్లాడాడు. నేను మళ్ళీ దాన్ని తిరిగి రిపీట్ చేయను, ఇప్పటికే సమయం ఎక్కువవుతుంది కాబట్టి. నేను పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు ఎలా ఉండాలి, పెళ్లి కుమార్తె సిద్ధపాటు. పౌలు అంటాడు, నేను మిమ్మల్ని ఒకడే పురుషునికి ఒక పవిత్రమైన కన్యకనుగా నేను మిమ్మల్ని ప్రదానం చేసి తిని అంటాడు. ఏమండి, 2 కొరింథీ 11 అధ్యాయంలో. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వెడ్డింగ్ టైం. సంఘము అంటే, సంఘం అంటే అందరూ కాదండి. యేసు నామములో పాప క్షమాపణ పొంది ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ ముద్రించబడినటువంటి ప్రజలే సంఘము. మందిలో కూర్చుని పోతే, చర్చిలకు వచ్చి కూర్చోపోతే సంఘము కాదు, నువ్వు దేవుని బిడ్డవు కాదు, యేసు ప్రభు కాబోయే పెళ్లి వారు అసలే కాదు. మోసం చేసుకోబాకండి. ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, సంఘము ఎత్తబడుతుంది, పెళ్లి కుమార్తె ప్రభును పెళ్లి కుమారుడుగా కలుసుకోబోతున్నటువంటి సమయం దగ్గరలో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఈ యొక్క సందర్భంగా మీకు గుర్తు చేసే విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక శ్రేష్ఠుడి మాట మీకు చెప్పాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం అందరూ చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో 7, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. 8, మరియు
ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయము. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. ఆమె ధరించుకున్నటకు, సంఘము పెళ్లి కుమార్తె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నారబట్లు ఆమెకు ఇయ్యబడెను. ప్రభే మనకి ఇవ్వాలి. అవి పరిశుద్ధ నీతి క్రియలు. అవి కూడా ప్రభు ఇచ్చినవే. మన సొంత భక్తితో నీతి వచ్చినవి కావు, స్వనీతితో వచ్చినవి కావు. కాబట్టి ఇక్కడ పెళ్లి కుమార్తె యొక్క వస్త్రము గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే పిల్లరా, అది చెప్పాలంటే ప్రకాశమానమైనటువంటి వస్త్రములు. ఈ ప్రకాశమానమైన వస్త్రములు అనేటటువంటి మాట ఇంగ్లీష్లో ఏముందో తెలుసండి? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరైనా బ్రైట్ అండ్ అది చెప్పేది ఆ మాట, బ్రైట్ అండ్ ప్యూర్. కాబట్టి పిల్లలు గమనించండి, కొంచెం మనం ఈ విషయాన్ని ప్రవచన కృప కొలది కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో పెళ్లి కుమార్తె యొక్క స్థాయి ఎలా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడో మనం ఈ సమయంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. సమయం కొద్దిగా ఉంది, అయినా కూడా ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను మీకు ఎలా బోధించాలి అనుకుంటున్నానంటే కొంచెం ఒక మెథడ్ ఫాలో అవుదాం. పెళ్లి కూతురు ఏమంటారు? అబ్బాయిలు చెప్పాలి. పెళ్లి కూతురు ఏమంటారు? పెళ్లి గనులు చెప్పండి. బ్రైడ్. ఓకే, బ్రైడ్, BRIDE. సరే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ లాగా తీసుకొని ఒక్కొక్క అక్షరానికి ఏమి రాస్తే మంచి పెళ్లి కుమార్తె కనబడుతుందో మీరు ప్రయత్నం చేసి చూడండి. అది మీ హోంవర్క్. బాగా మీకు ఒకేలా బుర్ర పనిచేస్తే మీరు వాటిని వ్రాసి పేపర్ మీద నాకు నెక్స్ట్ సండే అందించండి. తమాషా కాదు, ఎందుకంటే నేను మీరు ఇచ్చేటటువంటి కొన్ని మెసేజెస్ ద్వారా నేను కొంచెం ఈ మెసేజ్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తాను. ఓకేనా? సరే, అది నెక్స్ట్ సండేకి. ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, నేను ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆలోచించినప్పుడు నాకు వచ్చేటువంటి కొన్ని తలంపులు మీకు చెప్తాను. ఎన్ని అక్షరాలు చెప్పాను? BRIDE. 5 అక్షరాలు పూర్తి కావు, నాకు తెలిసి ఒకటి కూడా పూర్తి కాదేమనిపిస్తుంది, ఎందుకంటే టైం కొంచెం ఉంది. సరే, B మీరు చెప్పండి చూద్దాం. Bకి ఏం చెప్తారు? అబ్బా, బ్యూటిఫుల్. అబ్బా, ఎంత బ్యూటీగా చెప్పారు తల్లి, మంచిది. ఎస్, ఎవ్రీవన్ సేస్. అమ్మాయి ఎట్లుండాలా చెప్పండి? బ్యూటిఫుల్గా ఉండాలి, అందంగా ఉండాలి. అబ్బా, ఇది ప్రతి పురుషుడు లేక పెళ్లి చేసుకొని యువకులు చేసుకోబోయే అమ్మాయి తాను ఎట్టున్నది వేరే సంగతి. మళ్ళా చేసుకోబోయే అమ్మాయి అందంగా ఉండాలి అనేది లోక పద్ధతి విధానం. సరే, ఈ లోక పద్ధతి ప్రకారమే మనం ఆలోచన చేసినట్లయితే దేవుడికి మన అందం అనేది, మన బ్యూటీ అనేది ప్రాముఖ్యం కాదంటారా? చెప్పండి. యేసు ప్రభు పెళ్లి కుమారుడికి తను వివాహం చేసుకోబోయేటటువంటి పెళ్లి కుమార్తె యొక్క అందము ప్రాముఖ్యమా కాదా? ఏం మాట్లాడరు? ప్రాముఖ్యమే. ఈ దినాల్లో పెళ్లి సంబంధాలకు పోతే మీరు చాలా కాలం ఇది విని ABCDEFG చూస్తారు. ఏ అంటే ఏంటి? ఏజ్, వయసు. నెక్స్ట్ B అంటే బ్యూటీ. అమ్మాయి ముక్కు ఇట్టుండాలా, కళ్ళు ఇట్టుండాలా, పేదలు ఇట్టుండాలా, చెవులు ఇట్టుండాలా, రంగు, ముఖ్యంగా రంగు తల్లి, రంగు బాగుండాలి, ఎంట్రులు ఇట్టుండాలా. అది విజ్ఞాన పర్వాలేదు అనుకుంటున్నది లేదు, కానీ పొడుగాడి జడ ఉండాలి. అందం చూస్తారు. పళ్ళ వరుస బాగుండాలి. నవ్వు
పళ్ళు ఎత్తుకున్నాయి. నడు. ఇప్పుడు చేస్తున్నాడు నాకు తెలీదు. అందాన్ని చూస్తారు. సి చెప్పలే క్యాస్ట్ మనోళ్ళేనా, ఇది ఒక పెద్ద జబ్బు వదిలేసింది. డి మేము ప్రభు బిడ్డలమే కానండి, కాకపోతే మాకు కొంచెం డౌరీ కావాలి. డౌరీ అనకూడదు, కానుక కావాలి. ఓకే. మా పెద్దన్నకి 4 కూతుళ్ళు, సూపర్ చదువులో అన్నిట్లో భక్తిలో. ఒక్కరికి డౌరీలా ఒకటే అన్నాడు. ఖర్చులని కొంత భాగం అప్పట్లో ఒక 50,000 ఇస్తా అంతే. కట్నాలు, కానకలు, గీనకలు, ఆభరణాలు ఇవన్నీ మా దగ్గర పడేది. నమ్మండి, 4 పెళ్ళింది. హల్లెలూయా. నువ్వు ప్రభువుకు నిలబడితే వస్తాడు, దేవుడు ఇస్తాడు. నెక్స్ట్ ఈ అంటే ఏంటి? ఎడ్యుకేషన్, విద్య ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ జీ అన్నీ బాగుంది అనుకోండి, బ్రదర్ ఇది ప్రభు చిత్తం అండి అంటారు, గాడ్స్ విల్ అంటారు. నేనంటాను, అరే అబ్బాయి, ఆదాము పెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఒక అబ్బాయి వచ్చి అంకుల్ నా పెళ్ళి కలదన్నాడు. కళ్ళు మూసుకుని గమని పడుకొని నిద్రపోమన్నా. ఇటు చూశాడు. అవునయ్యా, నువ్వు ఇవన్నీ చూసుకుంటా ఏబీలు బీలు సిడి కాదు, నీకు కళ్ళు మూసి పడుకుని ప్రభావ నువ్వు ఎవరిని తెస్తావు ఆ అమ్మాయి చేసుకొని చెప్పు వస్తుందన్నా. తర్వాత కొంతకాలం అబ్బాయి అంకుల్ నా పెళ్ళి అయిపోయింది అన్నాడు. ఏం చేశాడు? నిద్రపోయా. తన ప్రియులు నిద్రించుతుండే కానీ వారికి ఇచ్చుచున్నాడు అంతే. మన సేపుడు చూస్తే రంగు చూడడం, ముక్కు చూడడం, ముక్కు కళ్ళు ఇవన్నీ అన్నీ చూసి అప్పుడు నచ్చితే ఏమంటున్నది? దేవుని చిత్తం. ఈ పద్ధతిలో విశ్వాసానికి ఎక్కువ ఉంది. అంతేగాని దేవా నీ చిత్తం నేను నెరవేరుస్తాను, ఎవరిని చూపిస్తావో చేసుకుంటా అనేటటువంటి ఇది పోయింది. ఇప్పుడు ఈ మాటని చెప్పిన మీరు వినరనుకోండి, నాకు తెలుసు, కానీ చెప్తున్నాను. అర్థమైందా? కాబట్టి పిల్లరా, ఇవన్నీ చూసి చేసుకున్న తరువాత గాడ్స్ విల్ అంటారు కదా. నేనేమంటే జీ పక్కన ఏముందంటే హెవెన్ ఉంది. ఏముంది? హెచ్ అంటే హెవెన్ అంటారు. కానీ అంటాను, దేవుని చిత్తం చేసుకుంటే అది హెవెన్. నీ కుటుంబం చేసుకోలేదో హెచ్తో నీకు మాట ఉంది. అమ్మ బాగా చెప్తున్నాను ఆడవాళ్ళు, సిస్టర్స్. ఏమమ్మా? హెల్లో నరకమే అదే. ఈ రోజుల్లో నరకాలను ఎక్కువగా తయారు చేస్తున్నాడు అపవాది. నరకాలు ఎక్కువ చేస్తున్నాడు, ఉత్పత్తి చేస్తున్నాడు అపవాది. ఎట్లా? ప్రతి కుటుంబం కూడా ఈరోజు నరకమైపోయింది. పెళ్ళిళ్ళై నేను మాట చెప్పాలనుకోలేదు, ఏమనుకోపాకండి, ఎందుకు గుర్తొస్తూ చెప్తున్నాను. కుటుంబాలు తినకపోయినా కట్టుకోపోయినా హెవెన్గా ఉండాల్సిన బదులు కొంపటి మంట అగ్ని తగలబడిపోతున్నాయి కుటుంబాలు. చాలా దారుణ పరిస్థితి. సరే, ఇంతకీ బి అంటే మనం చూస్తున్న మాట ఏంటంటే బ్యూటిఫుల్గా ఉండాలి. ఒక పురుషుడు ఒక స్త్రీని లేక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా, అట్లాగే అమ్మాయి కూడా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్నా, ఎంత లేదన్నా కూడా అందం వైపు కొంత ఆలోచన చేసే పరిస్థితులు లేకపోలేదు. ఎవరో ఎక్కడో కొంతమంది నువ్వు అందంగా లేకపోయినా నేను చేసుకుంటా, నువ్వు నాకు నచ్చావు, నీకు కూడా నచ్చిందని చెప్పేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు, లేకపోలేదు. కాబట్టి ఇక్కడ నేను మీకు ఆత్మికంగా చెప్తున్నాను, ఆత్మ సంబంధమైనటువంటి బ్యూటీ కావాలి. అది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ a spiritual beauty. This is physical beauty. మనుషులు లోకం ఇప్పుడు దేని వెంబడి పరుగులు తీస్తున్నారంటే ఫిజికల్ బ్యూటీ వెనకాల పరుగులు తీస్తున్నారు. ఆత్మీయమైనటువంటి సౌందర్యం మీద మనసు పెట్టేవాళ్ళు చాలా తక్కువ. సరే, లోకస్తులండి, వాళ్ళకి లోకమే కావాలి,
అందసందాలు కావాలి, ఫ్యాషన్లు కావాలి, వాళ్ళ పాటలు వాళ్ళు పడనివ్వండి. సంగమా, విశ్వాసి, దేవుని బిడ్డ, నువ్వు నీ కాబోయేటటువంటి వివాహములు జతపరచబడబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు కదా. మరి వాట్ అబౌట్ యువర్ బ్యూటీ? ఏమైనా ఆలోచిస్తున్నారా? నేను పరిశుద్ధుడు, నీతిమంతుడు, ప్రకాశమానమైనటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నా యాజ్ ఎ పెళ్లి కుమార్తెగా, క్రీస్తు కొరకు పెళ్లి కుమార్తె యేసు. మరి ఆయన అంత అందగాడు, సుందరుడు. పాట పాడుకుంటాం, ఒకసారి పాడి ఆనందిద్దామా? ఏం పాట పాడుతుందో చెప్పండి. అతి సుందరుడు. ఏ సుందరుడు? ఇంకా మించేవాడు? వా, అతి సుందరుడు అందారిలోన, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు. అందరు గట్టిగా, అతి సుందరుడు అందారిలోన, అతి కాంక్షణీయుడు, అతి ప్రియుడు. అందరు చదువుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభు. అందమైన మగవాన్ని హ్యాండ్సమ్ అంటారు, నాకు తెలుసు. కాకపోతే మనకు జనరల్ వర్డ్ సౌందర్యాన్ని గురించి చెప్పేటప్పుడు బ్యూటీ అంటాం, లేక బ్యూటిఫుల్గా ఉన్నారు, ఉంది అని మనం మాట్లాడడం సహజం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది ఫిజికల్ బ్యూటీ గురించి? ఈ రోజున విశ్వాసులు స్పిరిచువల్ బ్యూటీ, ఆత్మ సౌందర్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నారా ఎక్కువ, లేకపోతే భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని ఒక ప్రశ్న వేసుకుందాం. నేనేమి అందానికి వ్యతిరేకం కాదండి. సృష్టిలో దేవుడు అందం ఉంది, వ్యక్తిలో దేవుడు అందం పెట్టాడు, నథింగ్ రాంగ్. కానీ గమనించవలసిందంటే మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నామో అది కావాలి. మోర్ కన్సర్న్, ఎక్కువ ఆశ, కోరిక, సమయము, డబ్బు దేనికి ఇస్తున్నాం? భౌతిక సౌందర్యము కొరక, లేకపోతే ఆత్మ సంబంధన సౌందర్యానిక? ఈ రోజుల్లో అపవాది కల్చర్ అనే పేరుతో, ఫ్యాషన్స్ అనే పేరుతో విశ్వాసులను ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొడుతూ ఉన్నాడు. అంటే ఏమంటారన్నా, మాకేమీ అందం లేకుండా ఎవరికైనా మురికి బట్టలు వేసుకొని చింపి జుట్టు వేసుకొని తిరగమంటారంటే అబ్బాయి బట్ట ఉండదు. బాగుండాలి, చక్కటి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా కనబడాలి. అది తప్పని ఎవరు చెప్పరు, నేనే కదా, ఎవరు చెప్పరు. కాకపోతే నీ ప్రయారిటీస్, పోయినసారి విన్నాం, ప్రయారిటీస్, ప్రాముఖ్యతలు. దేవుని ప్రజలకు ఆత్మ సంబంధించినటువంటి ప్రాముఖ్యతలు కలిగి ఉన్నారా? అందులో ఒక ప్రశ్న ఏంటంటే, మీకు నీ జీవితంలో భౌతిక సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా, లేకపోతే ఆత్మ సంబంధ సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా? కొద్దిగా మీరు ఆలోచన చేసుకోండి. కానీ అపవాది మన చూపుని లోకం మీదికి మళ్ళించి, అందరు ఎట్టున్నారు చూడు, మగవాడిని కూడా, ఆడవాడిని, యవనస్తుల్ని, నువ్వు కూడా అట్లాగే ఉండు, నువ్వు అట్లే ఉండు. అలాగా బైబిల్ ఏం చెప్తుంది? రోమా 12లో లోక మర్యాదలు, మనం అనుసరించేదేమో లోక మర్యాదలు. లోకస్తులు సినిమాల్లో ఏ హీరో హీరోయిన్ ఏ డిజైన్స్ వాడతారో లోకస్తులు వాడతారు. అది లోకస్తులు కాబట్టి లోకాన్ని వాళ్ళు వెంబడిస్తారు, నథింగ్ రాంగ్, అది వాళ్ళకు మామూలే. కానీ నీవు
నువ్వు లోకంలో నుంచి వేరు చేయబడిన వ్యక్తివి కాదా? దేవుడు నిన్ను లోకం నుంచి ప్రత్యేకపరచుకోలేదా? నీ దేహాన్ని దేవుడు తనకు ఆలయంగా చేసుకోలేదా? మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు మీ సొత్తు కారు అనే వాక్యం రాయబడలేదా? మరి నీ దేహము ఆయన విలువ పెట్టి కొన్నాడు, ఆయన సొత్తు అంటే నీ దేహానికి ఎట్టంటే రంగులు పూసుకోండి న్యాయమేనా? నీ దేహానికి రంగులు పూయడం, పచ్చబొట్లు, ఈ బొట్లు, ఆ బొట్లు, రకరకాలుగా. నీ దేహము దేవుని వెళ్ళినప్పుడు నీ దేహానికి ఎటుబడితే అటువంటి హెయిర్ కట్ చేసుకోవడం న్యాయమేనా? నేను చూస్తే దేవుని మహిమపరుస్తారా? లేకపోతే ఒక వింత జంతువు చూసినట్టుగా ఏందిరా వీడి ఎంట్రుకల మీద చార్లు ఉన్నాయి చూడాల్సి వస్తుందా? నేను చూసినప్పుడు దేవుని మహిమపరుస్తున్నారా? లేకపోతే అబ్బో అక్క ఈ ఫ్యాషన్ ఎక్కడ తెచ్చావక్క, ఎడగుట్టారక్క ఈ జాకెట్టు, ఏనుకోబాకండి, కొన్ని చెప్పాల్సి వస్తుంది. విశ్వాసాలు కలిసి వస్తుంది. లోకస్తులు కూడా వచ్చి, ప్రియులారా, బతికేది 4 రోజులు. నిజముగా నీ దేహము దేవునికి ఆలయమైతే ఈ దేహంలో దేవుని మహిమ ఉండాలి. ఉండేది కాదు, దేవుని మహిమ కనబడాలి. పీపుల్ షుడ్ వాచ్ ద గ్లోరీ ఇన్ అవర్ లైఫ్, గాడ్స్ గ్లోరీ ఇన్ అవర్ లైఫ్. నీ దేహం ఎవరిది? యువర్ బాడీ బిలాంగ్స్ టు యువర్ గాడ్, అవర్ గాడ్. దేవుడిది నీ దేహం. కాబట్టి నేను చెప్పే నేనంటే ప్రభు ఇచ్చిన ప్రేరణ ఏంటంటే, మొదటగా నా ప్రజలారా, మీరు నాకు తగినటువంటి పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలంటే మీలో నాకు బ్యూటీ కావాలి. నేను అతి సుందరుని కదా, నీవు కూడా ఎలా ఉండాలి? అతి చెప్పండి, సుందరిగా ఉండాలి, అతి సుందరివిగా ఉండాలి. ఎలా అంటే దానికి ఆత్మసమైనటువంటి లేఖనాలు ఉన్నాయి. ఒకసారి సామెతల గ్రంథం తీసుకోండి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం, సామెతలు 31:30 వచనం. అందరు చదువు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇంగ్లీష్లో ఏంటంటే చామ్ ఈజ్ డిసీట్ఫుల్. చామ్ అనింది అందం. అండ్ బ్యూటీ ఈజ్ వైన్. బ్యూటీ ఈజ్ వైన్. అందం మోసకరమైతే సౌందర్యము వ్యర్థము. బట్ ఉమెన్ who fears the Lord is to be praised. అది కొనియాడబడాలి. ముందు ప్రభువు నిన్ను చూసి కొనియాడాలి. లోకం కూడా నేను కొనియాడాలి, దేవుని ఉన్నటువంటి భయభక్తులు చూసి. సో ప్రియులారా, ఇక్కడ గమనించండి, నేను ఈరోజు ప్రవహిస్తున్న మాట ఏంటంటే, ఈ మాట మీలో పండివ్వండి. నా ప్రభు, నా రక్షకుడు, నా పెళ్లి కుమారుడు, నా కాబోయే భర్త చెప్పుకోండి. ఈ లోకల్ భర్తలు భార్యలేని అవి పక్కన పెట్టేసుకోండి కాసేపు. మీరు ఉంటే తర్వాత మీరు భార్య భర్తలే. బట్ స్పిరిచువల్గా, ఆత్మికంగా యేసు ప్రభు రాబోతున్న పెళ్లి కుమారుడు నాకు కాబోయే భర్త. షూర్, గ్యారంటీ. ఎంత జాగ్రత్తగా ఉండాలి, నా సౌందర్యం ఎంత కాపాడుకోవాలి, ఎంత కాపాడుకోవాలి. ఏంటా సౌందర్యము అంటే మనం చెప్తాను, ఆత్మ సంబంధ సౌందర్యం. ఒకసారి కీర్తన గ్రంథంలోకి రండి. కీర్తన గ్రంథంలో వస్తే 45వ కీర్తనలో, కీర్తన గ్రంథంలో 45వ కీర్తనలో 10, 11 అందరూ నాతో కలిసి చదువుదాం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనము నీ తండ్రిని మరువము. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపుము. ఈ రాజు నీ ప్రభు, అతడు ఏం కోరుతున్నాడు? నీ సౌందర్యమును
మరి ఊరికనే ఉందా పెళ్ళి అంటే? ఓ పెళ్లి కుమార్తె, పెళ్లి కూతురు, ఓ సంగమో, హీస్ అవర్ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. రాజుల రాజు, మహిమ రాజు అండి ఆయన. యుగములకు రాజు ఆయన, శాశ్వతమైన రాజు ఆయన. మనం నిజంగా చెప్పాలంటే ఈ పనికిమాల దరిద్రమైన మురికిలో ఉన్న మనకి ఎంత భాగ్యం ఇస్తున్నాడు యేసయ్య. వండర్ఫుల్ కదండి. ఆ రక్తంతో కొని ఆత్మతో ముద్రించి, నిజంగా నేను అంటాను, యేసు ప్రభువులో నీవు పొందబోయేటటువంటి ఆ స్థానం చూస్తే నీ బతుకు పూర్తిగా మారిపోద్ది. చూడడంలో చాలామంది పౌలు అంటాడు, రాబోతున్న మహిమ ఎదుట, రాబోతున్న మహిమ చూస్తున్నావా సంగమా? యేసు ప్రభు సౌందర్యం చూస్తున్నావా సంగమా? విశ్వాసి సహోదర సహోదరి, ఆయన ఎంత సుందరుడో. ఈ రాజు నీ ప్రభు, అతని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరింపము. మరి ఈ మాట ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, దీన్ని కొంచెం బాగా వింటే బాగుంటుంది. ఏమనుందంటే ఇంగ్లీష్లో, లిసన్ డాటర్. ఇక్కడ సంఘాన్ని డాక్టర్ కూడా పిలవాలి. ఏమంటున్నాడు? అండ్ పే కేర్ఫుల్ అటెన్షన్. పే కేర్ఫుల్ అటెన్షన్ అంటే ఇక్కడ తెలుగులో ఉంది, ఆలకించుము, ఆలోచించి చెవు. ఇక్కడ అటెన్షన్, జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడు. పే కేర్ఫుల్ అటెన్షన్, ఒక మాట, పే కేర్ఫుల్ అటెన్షన్. ఏదో పై చూసేది కాదు, జాగ్రత్తగా చూడు, జాగ్రత్తగా గమనించు, గ్రహించు. ఫర్గెట్ యువర్ పీపుల్ అండ్ యువర్ ఫాదర్స్ హౌస్ అని చెప్పి ఇక్కడ అంటాడు. లెట్ ద కింగ్ బీ ఎంథ్రాల్డ్ బై యువర్ బ్యూటీ. ఈరోజు ఈ మాటకు కొత్త ఇంగ్లీష్ పదమే, ENTHRALLED. ప్రొనౌన్సియేషన్ ఎంథ్రాల్డ్ అంటున్నాను, అరుణ్ కరెక్ట్ అన్నది, ENTHRALLED. ఓకే, నేను ఎంథ్రాల్డ్ అంటున్నా, మీరు ఏమనుకోండి. దాని యొక్క అర్థం ఏంటంటే, ఇక్కడ ఏముందంటే మళ్ళీ చెప్తా చూడండి, లెట్ ద కింగ్ బీ ఎంథ్రాల్డ్ బై యువర్ బ్యూటీ. తెలుగు అర్థానికి ఇంగ్లీష్ తర్జుమాకి కొంత తేడా ఉందండి. ఇక్కడ తెలుగు ఏముందంటే, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. నేను ఈ మాట చాలాసార్లు చదివాను, ఏదో 2 మాటలు చెప్పున్నాను, కానీ ఈరోజు నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఈ ఎంథ్రాల్డ్ అనేటువంటి మాట, ఎంథ్రాల్డ్ బై యువర్ బ్యూటీ అంటే దీని అర్థం చెప్పంటారా? ఎంథ్రాల్డ్ అంటే పరవశించాలంట. ఏమవ్వాలి? మళ్ళీ చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి. ఎట్లుంటుంది పరవశించడం అంటే? నేను యాక్షన్ చేయాలి మీకు, మర్చిపోవడం. నేను చెప్తాను, నా ప్రభువుని చెప్తాను. ప్రభు నన్ను చూసినప్పుడు, ప్రభుని చెప్తాను, నన్ను చూసినప్పుడు, ప్రభు నా ఆత్మీయ సంధి చూసినప్పుడు ఆయన ఇటే చూస్తున్నా సాయి. నా పేరు రవికుమార్ అనుకోండి, ఆయన దృష్టిలో బిడా, నా పెళ్లి కుమార్తెలో భాగమా, నా చూపు పక్కకు పోవట్లే, నిన్నే చూస్తాను. ఎందుకంటే నీ మీద నుంచి పక్కకు పోవడం మనసు రావడంలే. ఎంత అందంగా ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు అంటే, ఈ మాటలు భౌతికంగా కూడా చూసుకుంటే, బహుగా సౌందర్యమైనటువంటి ఒక వస్తువు కానీ, ఒక చిత్రపటం కానీ, ఒక వ్యక్తి కానీ కళ్ళకు కనబడితే
కాసేపు కళ్ళు పక్కకు మలచలేరు, పరవశించిపోవడం. వాట్ ఏ బ్యూటీ, ఎంత అందముగా ఉన్నారు పిల్లలు. ఈ మాట నేను సరిగ్గా చెప్పడంలే, అందుకు చెప్పే ముందు అందము మోసకరము, ఇది కాసేపే. ఒక ఆయన గుర్తుకొస్తుంది చిన్నది. భార్య ఏందంటే భర్తతో, ఏమండి ఒంటరికి పోతున్నాను, ఒకవేళ ఎవడైనా అల్లరుడు నన్ను వెంటాడి బాధ పెడితే ఏం చేయాలంటే భర్త ఒక మంచి సలహా ఇచ్చాడంట. పిచ్చిదనా, నువ్వేం భయపడాల్సిన పనిలే, ఒక 1 లీటర్ బాటిల్ నీళ్ళు పెట్టుకో, ఎవడైనా ఎమ్మడి పెడితే ఆ 1 లీటర్ బాటిల్ మోహన్ పోసుకు నీళ్ళు పోసుకు పడిగేసుకో, వాడు వెంటనే పారిపోతాడు అక్కడి నుంచి. మీకు అర్థమైంది కదండి? అర్థం నవ్వండి. అంటే ఆ అసలు రూపం బయటకు వస్తుందన్నమాట. అది అసలు రూపం, రంగులు గింగులని పోయి ఆ రూపం చూడగానే వచ్చినోడు బాబోయ్ వెనక పడిపోతాడు. అంటే భర్త సలహా ఇచ్చాడట, ఎక్కడో చదివా. ఓకే, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే, నీ అందం చూసినప్పుడు నాయనా అని కళ్ళు మూసుకుంటున్నాడు యేసయ్య. నీ రహస్య జీవితం, నీ భక్తి జీవితం, ప్రభు పట్ల ప్రేమ ఆశతో ఉన్నటువంటి జీవితం చూసి ప్రభు ఇలా ఇలా నేను చూసి పరవశించిపోతున్నాడా? నీ యొక్క ఆత్మీయ సౌందర్యాన్ని కట్టిపడేస్తుందా? అది నేను చెప్పే మాట. ఒక మాట, నీ ఆత్మీయ సౌందర్యం ఆయన కట్టిపడేయాలి. లేకపోతే కాసేపు పక్కనుండు, నీ మొహం చూడలేకపోతున్నా చి అనే స్థితి ఉందా? ప్రియులారా, ఇక్కడ మన ఈ విషయం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ ఈ మాటకు అర్థం ఇంకా కొన్ని తెలుగు అర్థాలు ఇంకా మీరు ఇంటికి పోయి చూడకాల్సి అంటే, ఆశ్చర్యము కలిగించుట. ఆశ్చర్యం ఎంతవాళ్ళు అంటే, నీ బ్యూటీ చూసి ప్రభు ఆశ్చర్యపడాలి. అబ్బా, వీడు ఒకప్పుడు పాపపు మురికిలో దొలినోడే, కుక్కలాగా తిరిగినోడు, పందిలా తిరిగినోడు, అబ్బా నా రక్తంతో కొన్నాను, నా మహిమతో వాడిని నింపాను, ఎదిగాడు, మహిమలో ఎదిగాడు. ఎంత అందంగా వచ్చేసాడు రవికుమారు. మీ బిడ్డలు పుడితే బిడ్డలు ఎదిగే కొలది ఏం చూస్తారు? వాళ్ళు పోలికలు చూస్తూ ఉంటారు. ఆ అబ్బాయో ఆ కొడుకో కూతురు అందం చూస్తుంటారు. ఇప్పుడు బలి తేలేడము అబ్బాయో అమ్మాయో, ఆ బ్యూటీ, ఆ సౌందర్యం పెరుగుతుంటే యాజ్ ఎ పేరెంట్ నువ్వు ఒక తల్లిగా ఆనందిస్తావు కదా. అలాగే మన ప్రియుడైన ప్రభు యేసుక్రీస్తు రారాజు మన యొక్క ఆత్మీయ సౌందర్యం పెరుగుతుంటే ఆయన సంతోషంతో తన్మయించిపోయి నిన్నే చూస్తుంటాడు. దీనికి మీరు తర్వాత పరమగీతంలోకి వెళ్ళిపోతే, అది ఆ ప్రేమ గీతంలో ఇట్లాంటి మాటలు బాగా కనబడతాయి. నీ చూపుతో ఒక్క చూపుతో వశపరుచుకున్నావు, కట్టేసావు, ఇలాంటి మాటలన్నీ ఇక్కడ వస్తాయి. ఇది స్పిరిచువల్ బ్యూటీ. లోకరీతిగా తీసుకోబాకండి. ఆత్మ సౌందర్యాలు పెరుగుతుంటే ప్రభు ఇక నీతోనే ఉండాలి, నీ వైపే చూడాలి. అంతేగాని నువ్వు చేతులు చాపునప్పుడు దేవుడు యెషయాలో చెప్పినట్టుగా కళ్ళు మూసుకునే స్థితి రాకూడదు. నీ ముఖం నేను చూడలేను అనేటువంటి పరిస్థితి రాకూడదు. రాకూడదంటే ఏం చేయాలంటే, నీ యొక్క అందము సౌందర్యము ఆత్మీయతలో ఎదిగేటటువంటి అనుభవం కలిగి ఉండాలి. దీనికి ఇంకో మాట రాశాడు, ఎంత్రోల్ అంటే చిక్కుకుపోవడం అంట. ఏమాటది? చిక్కుకుపోవడం. ఇది లోకల్ వింటుంటాం. ఆ అబ్బాయి చెప్పండి, మీకు తెలుసుగా లాంగ్వేజ్. ఆ అమ్మాయి వాళ్ళలో చిక్కుకుపోయాడు, గిలగిలగిల కొట్టుకుంటున్నాడు పాపం ఆ వాళ్ళలో పడి. ఏసే ప్రేమలో పడితే బాగుంటావు. ఎంత గబ్బో మానవ జీవితాలు ఈరోజు. పెళ్ళైన తర్వాత కొంతమంది అత్తగారులు, ఏమోనమ్మా పెళ్ళయింది, మా అబ్బాయి అమ్మాయి వాళ్ళు చిక్కుకోబోయి అంటాడు. ఒరే, చిక్కుకోవాలి కదా పెళ్లి చేసింది. భార్య భర్త కలిసి ఉండాలి కదా. ఇది వేరే కేటగిరీ అత్తలండి, అత్తలు ఎక్కువ మంది ఉంటారు, అది వదిలేసాను. ఇక్కడ చిక్కుకొనుట అన్నప్పుడు యేసు
ప్రభు మనల్ని చూసినప్పుడు, ఆయన మన ఆత్మీయ సౌందర్యం చూసినప్పుడు ఇంకంతే, ఆయన చిక్కుకొని పోవాలి. అందుకని నీవు నా వాడవు, నేను నీ దాన్ని, అంతే, చిక్కుకోబోయాం. నేను 18 ఏళ్ల వయసులో యేసు ప్రేమలో చిక్కుకున్నా. ఏదో ఇంతవరకు జరిగింది, దేవుని స్తోత్రం. అయితే నా ప్రేమలో కూడా ఆయన చిక్కుకోపోయినంత ఆత్మీయ సౌందర్యం రావాలి. నా సౌందర్యము ఆయన కన్నులు కట్టడాలంటే ఆకర్షణీయంగా ఉండాలి. ఆయన మొహం కొడుతున్నాడు. మొహం చూసి, నీ ముఖము చెప్పండి అమ్మా, మనోహరము, అది స్వరము మధురం, నీ స్వరము, నీ ముఖము అంటే హీఈస్ లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, యువర్ బ్యూటీ. ఏమర్థమైంది? యేసు ప్రభు అతి సుందరుడు, రారాజు, ప్రభుల ప్రభు. ఏం కొడుతున్నాడు నీలో నాలో? చెప్పండి. సౌందర్యమును కోరినవాడు, సౌందర్యమును కోరినవాడు. ఏ సౌందర్యము? ఆత్మ సంబంధమైనటువంటి సౌందర్యము. ఓకే, ఇప్పుడు యేసు ప్రభు కోరేటటువంటి సౌందర్యము మనకి ఎలా వస్తుంది? ఇక్కడ సౌందర్యములో సౌందర్యంగా కనబడడానికి గమనించాలి. సౌందర్యంగా కనబడడానికి ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు ఏంటి అని చూస్తే, నెంబర్ 1 శుద్ధీకరణ. ఇప్పుడు నేను టైం లేదు కాబట్టి చెప్పను, మీరు మనసు పెట్టుకోండి. శుద్ధీకరణ. శుద్ధీకరణ అంటే ఏంటి? ఇప్పుడు సౌందర్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది ముఖాన్ని చూస్తారు. మొహం ఫస్ట్, ఫేసు, తర్వాత ఫిజికల్ బాడీ చూస్తారు. లోకరీత్యా హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు భౌతికంగా, శారీరకంగా నీ ముఖము చక్కగా మెరియాలంటే, ప్రకాశించాలంటే ఏమండి ఏం చేస్తారు? లోపల ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు తీయాల. కొన్ని క్రీమ్స్ వాడతారు, ఆవిరి పడతారు, జనరల్గా జరిగేది. బ్యూటీ పార్లర్లో ఇవి జరుగుతుంటాయి. తర్వాత కొన్ని క్రీమ్స్ రకరకాలుగా పూసి గ్లో వచ్చేటట్టుగా చేస్తారు. అది ఒక ప్రత్యేక అంశము. నేను దాన్ని తర్వాత మీకు ధ్యానంలో తెలియపరుస్తాను. రెండవది వస్త్రాలు. రెండవది ఏంటి? వస్త్రాలు. ఇప్పుడు భౌతికంగా కొంతమందికి అందమైన ముఖం లేకపోయినా వారు వేసుకునే వస్త్రధారణ కూడా వారికి అందాన్ని తెచ్చిపెడుతుంది, సౌందర్యం తెచ్చిపెడుతుంది. కాబట్టి వస్త్రధారణ ఒక ప్రాముఖ్యమైనది. అది ఏ వస్త్రధారణ అనేది తర్వాత చెప్తాను. మూడోది ఏంటంటే ఆభరణాలు. అంటే రవణ, ఇప్పటికే రవణ మీద చాలామంది, కొంతమంది రకరకాలుగా ఉంటారు. ఆభరణాలు ధరించుకోమని కూడా చెప్పేశాడు. నేను చెప్పడంలే, పూర్తిగా వినండి. లోకరీత్యా ఏంటంటే ఒక స్త్రీ ఆభరణాలు ధరించుకోవడం సౌందర్యం కోసం చేస్తుంది. ఇప్పుడు డిబేట్కి ఇది కాదు, ఆభరణాలు ధరించుకోవాలా వద్దా, నేను అవి మాట్లాడడంలే. పాత నిబంధనలో దేవుడే ఆభరణాల గురించి కొన్ని విషయాలు చెప్పాడు. ఆభరణాలు గిఫ్ట్గా ఆయా సమయాల్లో, ఉదాహరణకు అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుకు పెళ్ళికి కొన్ని ఆభరణాలు ఇచ్చి పంపించాడు. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు కొత్త నిబంధనలో ఈ లౌకికమైనటువంటి, లోకమైనటువంటి ఆభరణాలు ధరించడం గురించి నేను చెప్పకూడదు, చెప్పను కూడా. నాకు పెళ్ళయింది, మినీ ఫ్లారెన్స్ మీ ఎదురుగుంది. నేను ఊరు చెప్తాను, జస్ట్ ఎగ్జాంపుల్. ఆమె మరి ప్రభుకు సమర్పణ చేసుకొని ఆభరణాలు తీసేసింది. అంతకుముందు ఎంతో ఇంత కొంచెం ఉందిలేని, హైకు తీసేసింది. తర్వాత మా వదిన గారు, ప్రభులు నిద్రించినటువంటి వదిన గారు, మహితమ్మ గారు కూడా ఒక టైంలో ఆమె ప్రభు దర్శించినప్పుడు తన ఆభరణాన్ని తీసేసేసి మందిరానికి ఇచ్చేసింది. దాంతో కొన్ని పనులు చేసాం కావలి మందిరంలో.
అది వాళ్ళ ఇష్టం. నేనేమంటానంటే బలవంతముగా ఆభరణాలు తీసివేయాలేమో నేను ఎప్పుడు చెప్పను. బలవంతంగా బొట్లు తీసేసేయండి, మీ ఆభరణాలు తీసి పడేయండి, అది సరికాదు. అది ఎవరైనా సరే స్త్రీలు తమకు తాముగా ప్రభువులో ప్రేరేపించబడి ఈ అందం నాకెందుకు అన్నట్టుగా వాళ్ళు దేవుని చేత దర్శించబడి వాళ్ళంతా వాళ్ళు తీసివేస్తే అది వేరే. అంతేగాని ఏదో మా సంఘంలో ఆభరణాలు లేకపోతే పెళ్ళిళ్ళు కావంటాను తీసేస్తాం, అది మంచిది కాదంటే దేవుడికి ఇష్టం లేదు. అట్లా హృదయంలో ఏమో ఆభరణం మీద కోరికలు ఉన్నాయి, కానీ ఎవరో సేవకుడు చెప్పాడు ఈ సంఘంలో రూల్ ఉంది కాబట్టి తీసేస్తే అది దేవుడు లెక్కించడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉండవు, నీ హృదయమో అక్కడే. నీ ఒంటి మీద లేవు ఆభరణాలు, కానీ మనసు అంతా అక్కడ ఉంది కదా. కాబట్టి చెప్పేది ఏంటంటే నీ భక్తి జీవితంలో లెవెల్స్ పెరిగితే నువ్వు చేస్తావు పని. బొట్టు కూడా ఏదో సందర్భం చెప్తున్నాను. భీమవరంలో ఒక గ్రామంలో రెడ్డిస్ ప్రభు నమ్మారు. ఆమె పేరు రమణమ్మ, పుల్లేలేండి, భర్త పేరు నారపరెడ్డి. పెంతెకోస్తు సభలకు వెళ్ళి అక్కడ చెన్నైలో ప్రభుని తెలుసుకుని వచ్చారు. తర్వాత మన సంఘంలో చేరారు. ఆమెకి ఇంత పెద్ద బొట్టు ఉంటుంది, తీసేలా. మేము ఎప్పుడు ఆ బొట్టు తీసేస్తేనే రమ్మని చెప్పకూడదు కూడా. అది ఏమని కూడా పెట్టుకోనివ్వండి. కానీ ఒక టైం వచ్చింది, నేను వాళ్ళ ఇంటికి మీటింగ్ పెట్టడానికి వెళ్ళినప్పుడు, అయ్యా దేవుళ్ళతో మాట్లాడాయా, ఇది దేవునికి మహిమకరం కాదని చెప్పాడయ్యా, నేను తీసేసానయ్యా అని చెప్పింది. నేను స్తోత్రం అన్నాను. ఎందుకంటే అది స్టాండర్డ్. అది నా కోసం తీసేస్తే ఎలామో, బొట్లు తీసేసి సేవకుల కోసం ఇంకొకరి కోసం ఆభరణం తీసి, అది కాదు. నీకు మనస్సు ఉండకూడదు ప్రభులో ఎదిగితే. కొంతమంది కొన్ని పరిస్థితులు బట్టి సింపుల్గా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కొంతమంది అతిగా వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టమే. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆత్మీకమైనటువంటి రీతిగా నువ్వు ఎదిగితే ఈ సమస్యలన్నీ పోతాయి. ఎదిగేవారికి ఆత్మీయ సౌందర్యం పెరిగే కొద్దీ వీటి మీద మనసు పోద్ది. లోక సంబంధమైనటువంటి నగలు ఆభరణాలు ఇవన్నీ పోతాయి. అది పరిశుద్ధాత్ముడిలో కార్యం జరిగించాలి. కొంతమంది అంటారు, నా తన్నవాళ్ళు జయశాస్త్రం ద్వారా పెళ్ళైనటువంటి వాళ్ళే కొంతమంది, వాళ్ళు టీచర్కి జాబ్ చేసినప్పుడు ఏమన్నారంటే, రవి నేను నా భార్యకి మంగళసూత్రం కట్టించేసాను. అంటే వేసుకోబోమన్నా, ఎందుకంటే పల్లెలో సమస్యలు వస్తున్నాయి, గ్రామాల్లో ఇబ్బందులు వస్తున్నాయి, అది అనిష్టం. కానీ ప్రభు కొరకు నిక్కచ్చిగా నిలబడి మెడలు తాళిబొట్టు లేకుండా, ఏ బంగారు ఆభరణ లేకుండా నిష్టగా ప్రభు కొరకు గ్రామాల్లో పనులు చేసిన వాడు కూడా లేకపోలేదు. అటువంటి జీవితం కొరకు వాళ్ళు అవమానాలు కూడా సహించారు. మన దేశం ఏంటంటే స్త్రీకి తాళిబొట్టు లేకపోయినా, కాళ్లకు మెట్లు లేకపోయినా, అంటే హిందూ సమాజంలో ఉన్నటువంటి వాడుకలు అవి, లోక వాడుకలు అవి. కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. పెళ్ళయిందా లేదా, పెళ్ళిగానే అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఇవన్నీ ఉండని కాదు. కాకపోతే ఏంటంటే ప్రభు కొరకు నిష్టగా జీవించేవాళ్ళు లేకపోలేదు. లేదు ప్రభా నా వల్ల కాదు అనుకొని సర్దుబాటు చేసుకుని పోయేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, ముగింపుగా ఆత్మీయ సౌందర్యానికి ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి ఏంటంటే అలంకరణ. అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ దేశాల్లో అలంకరణకు వాడేటటువంటి వస్తు సామాగ్రికి వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చులు పెడుతూ ఉంటారు. ఓకేనా? నేను అంటాను, మనము చక్కగా కనబడడానికి. అదే సమయంలో ఒక మాట కూడా చెప్తాను, ఇతరులకు శోధనకరంగా ఉండేటట్టుగా మనం సిద్ధపడడం కూడా తప్పు. మన యొక్క అందచందాలు ఏమండి ఇతరులకు శోధనకరంగా లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అంటే అందంగా పుట్టడం తప్ప అని అనడంలే. అందంగా పుట్టాడంటే దేవుడు చేశాడు, కానీ అందులోనే నీవు దైవికమైనటువంటి కళ ఉట్టిపడతావంటే నువ్వు సూపర్ అయిపోతావు. కొంతమంది అందం లేకపోయినా కొన్ని వేషాలు వేస్తారు, దాని మీద అందరూ దసరా వేషాలు చూసినట్టు చూడాల్సి వస్తుంది, చూస్తుంటారు.
కాబట్టి ఒక దైవం చెప్పిన మాట ఏంటంటే, నీవు నిలుటద్ద ముందు నిలబడు, ఒకసారి చెక్ చేసుకో, ప్రభుని అడుగు, ప్రభువా నా వస్త్రధారణ, నా అలంకరణ, నా జుట్టు, జుట్టు అంటే హెయిర్ స్టైల్స్, మగవాళ్ళు కూడా అన్నీ నీకు భయంకరంగా ఉన్నాయా? నేను ఇప్పుడు విధులకు పొమ్మంటావా అన్నట్టుగా చేసుకుంటే చాలా మంచిదండి. నువ్వు అనుకుంటావు ఇట్టుంటే దేవుడు పై రూపం చూడ కదా, నిజమే. కానీ మనుషులు చూస్తుంటారు, అది గుర్తుపెట్టుకోండి. దేవుడు పై రూపం చూడడు, కానీ ఎవరు చూస్తారు? మనిషి చూసేదే నీ పై రూపం, నీ బొట్టు కట్టు, నీ హెయిర్ స్టైలు. అంటే స్త్రీలకి చెప్పాల్సి ఎక్కువ, ఎందుకంటే పాపం వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇది, అవసరమైంది. అన్నీ చూస్తూ ఉంటారు, చూస్తున్నారు, మరి చూడలేని ఎవరు చెప్తారు? అట్లా మగవారిలో కూడా. కాబట్టి నేను ఇందులో నొక్కి చెప్పే మాట ఏంటంటే, మన ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత నాట్ ద ఫిజికల్ బ్యూటీ, భౌతిక సౌందర్యము కాదు. ప్రభువుకు సిద్ధపడాలంటే, ప్రభువా నేను ఆత్మ సంబంధ సౌందర్యాన్ని ఎలా కలిగి ఉండాలి అని ప్రభుని అడుగుదాం. ఏమండి, ప్రభు చెప్పినట్లుగా ఆత్మ సంబంధమైన సౌందర్యము కలిగిన వారమై ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూద్దాం. సమయం దాటిపోతుంది కాబట్టి ఒక మాట చదివి వివరణ మళ్ళా ప్రభు చిత్తమైతే ఏప్రిల్ మొదటి ఆదివారాన నేను మీకు ఉపదేశిస్తాను. చదివి ముగిద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇది స్త్రీల కొరకు చెప్పబడింది, కానీ నేను సంఘం అంతటికి కూడా అవసరమైంది. ఎందుకంటే సంఘం ఒక స్త్రీతో పోల్చబడింది కాబట్టి, సంఘం ఒక పెళ్లి కుమార్తెగా, ఒక కన్యకగా పోల్చబడింది కాబట్టి, ఈ సంఘమా ఇవి నీవు కూడా తీసుకోవాలి. మొదటి పేతురు 3వ అధ్యాయంలో, అటువల్లే స్త్రీలారా మీరు సొంత పురుషులు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ఇక్కడ కూడా వచ్చి జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు అను వెలుపటి అలంకారం. చూడండి, వెలుపటి అలంకారము, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక ఏముండాలంట? సాధువైనట్టు మృదువైనట్టునైన గుణము అను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల. ఇప్పుడు మీకు ప్రశ్నకు జవాబు వచ్చేసింది ఇక్కడ. హల్లెలూయా. ఎట్లా అంటే, దేవుడు పైరూపం చూడన్నా నిజమే, నేను కాదన్నానా? కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు భక్తుడు అపోస్తుడు ఏమంటాడంటే, ఈ పైన పెట్టుకొని బంగారు నగలు, వస్త్రములు, ఇక్కడ మీరు చెప్పాలంటే పువ్వులు, గాజులు అన్నీ ఉంటాయి. నన్నేమనుకోబాకండి, నేను స్త్రీ దేశం కాదు, మిమ్మల్ని అందరినీ నేను గౌరవిస్తాను, వినేవాళ్ళకి కూడా. కాకపోతే ఏంటంటే, వాక్య పెరుగులో పరీక్ష చేసుకోవాలి. ఈరోజు సంఘం ఏమైపోతూ ఉంది? లోక మర్యాదలు కొట్టుకుని పోతుంది. కాబట్టి చెప్తున్నాను, చూడండి, జవాబు ఎక్కడుందంటే, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అని నోట్ చేసుకోండి. వెలుపటి అలంకారము మీకు అలంకారం, అది నోట్ చేసుకోండి. వెలుపటి అలంకారం అంటే ఇవే, పైన కనబడే గాజులు, నగలు, రకరకాల వస్త్రాలు, ఫ్యాషన్స్, హెయిర్ స్టైల్స్, ఇవన్నీ. అది కాదు మీకు అలంకారం. ఏది అలంకారం? మీకు సాధువైన మృదువైనట్టి గుణము అను అక్షయాలంకారం గల మీ, ఎక్కడ చూడండి, మీ హృదయపు అంతరంగ స్వభావము. ఏ స్వభావం? మీకు అలంకారముగా, అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది కాదు మీకు అలంకారం. సంగమా, నీ ఆత్మలో అలంకారం కావాలి, గుణం కావాలి. దేవుడు చూసేది నిజమే, నీ పై వేషం కాదు, అంతరంగా చూస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మన పెళ్లి కుమారుడికి ఆశించినటువంటి అందాన్ని, ఏ అందం అది? ఆత్మీయ సౌందర్యాన్ని చూపించగలమా?
ఆ పెళ్ళికి సిద్ధపడుతున్నారా? ఆలోచించేయండి. ఎలా సిద్ధపడుతున్నావు? ఆలోచించేయండి. సౌందర్యం ఉందా, లేక రోజు రోజుకి వికార రూపం ధరిస్తున్నారా మీరు? రోజు రోజుకి అందముగా మారవలసిన నీవు రోజు రోజుకి కురుపిగా, ఆత్మలో కురుపిగా మారిపోతున్న స్థితి నీలో ఉందేమో నాకు తెలియదు. ఎస్, కొంతమంది అలా మారిపోతున్నారు. కాబట్టి దీనులమై ప్రభు పాదలు పట్టుకుందాం. అతి సుందరుడైన ప్రభువా, కాబోయే నా పెళ్లి కుమారుడైన భర్త అయినటువంటి యేసయ్య, నాలో నీవు సౌందర్యం కోరుతున్నావు, ఆత్మ సౌందర్యం. కానీ నా అంతరంగములు పరిశీలన చేసినప్పుడు ఏది ఆ సౌందర్యం ఏది? కనుమరుగైపోతుంది పిల్లరా. నా చదివాం, అతడు సౌందర్యమును కోరినవాడు. తెలుగు ఇంగ్లీష్లో చెప్పాను, నీ సౌందర్యముతో అతడు వశపరచబడాలని, చిక్కుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ సౌందర్యం మళ్ళీ చెప్తాను. ఆశ్చర్యపరచబడాలి. అబ్బా, ఈ వ్యక్తి, ఈ బిడ్డ, లేకపోతే నా కాబోయే పెళ్లి కుమార్తె ఎంత అందంగా, ఎంత ఆత్మ సౌందర్యంతో మెరిసిపోతుందో అని ఆయన ఆశ్చర్యపడేలాగా చేద్దామా? ప్రభు ఎప్పుడు కూడా నీ ముఖం నాకు చూపించు అనేటట్టుగా మనం ఆత్మలో సిద్ధపడదామా? లేకపోతే నీ మొహం అట్టు పెట్టుకోమ్మా, నేను తిరుగుతుంటాడా? వాట్ ఈజ్ యువర్ సిచ్యుయేషన్? ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి త్వరగా. ప్రభునితో మాట్లాడుతుంటే నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావు? ఫిజికల్ బ్యూటీయా, భౌతిక శారీరక సౌందర్యానికే ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు లోకరీతిగా, లోకానుసారంగా, లోక మర్యాదలు కొట్టుకుని పోతున్నావా సహోదరా, సహోదరి? లేక నా దేవుడు అంతరంగ స్వభావమును అలంకరణగా ఉంటే చూడాలనుకుంటున్నాడు, నా అంతరంగములు సౌందర్యంగా ఉంటానని, నా ఆత్మీయ సౌందర్యంతో ప్రభువుని నేను వశపరుచుకోవాలి, నా యొక్క సౌందర్యం చూసి ఆయన చిక్కుకోవాలి, ఆశ్చర్యపడాలన్నట్లుగా మనం జీవిద్దామా? ఆలోచన చేసుకోండి. కృపగల తండ్రి, ఇచ్చినటువంటి జీవాకులకై మీకు స్తోత్రములు. పెళ్లి కుమారుని కొరకు పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడాలో అన్నప్పుడు, పెళ్లి కుమారుడుగా ప్రభువా మీరు రాబోతుండగా, దేవా మీరు మాలో కోరేది ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ సౌందర్యమని మాతో మాట్లాడారు. కానీ ఈరోజు లోకంతో పాటు మీ ప్రజలు కూడా శారీరక సౌందర్యాల కొరకు, ఫ్యాషన్ల కొరకు, గొప్పతనాల కొరకు రాజీ పడి కొట్టుకొని పోవడం మేము చూస్తున్నాం. ప్రభువా, మమ్మను చూడవలసింది మనుషులు కాదు ప్రభువా, మీరు చూడాలి. మా సౌందర్యం మీ కళ్ళకు చాలా తేటగా కనబడాలి. ఆ రీతిగా మేము ఆత్మీయ సౌందర్యంతో సిద్ధపడి ధన్యత మాకు దయచేయమని కోరుతూ, మా ఆత్మీయ సౌందర్యం పాడు చేసే స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని విసర్జించి పరిశుద్ధపరచుకునే కృప మా అందరికీ దయచేసి, యోగ్యమైన రీతిగా ప్రభు మీ మరణం ప్రచురిస్తూ రొట్టెలో పాత్రలు చేయబెట్టకు కృప దయచేయమని, మీ ఆత్మశక్తితోనూ రక్తంతోనూ శుద్ధీకరణ చేయమని అంగీకరించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.